మొదటిది ఏంటి? మొదటిది పరిసయ్యులు పులిసిన పిండి విషయమే జాగ్రత్త అంటే వేషధారణ విషయమే జాగ్రత్త. హేరోదు పులిపిండి విషయమే జాగ్రత్త అంటే రెండోది వ్యభిచారం విషయమే జాగ్రత్త. మూడో విషయం సద్దుకయ్యులు పులిసిన పిండి కోసం జాగ్రత్త అంటే సద్దుకయ్యుల యొక్క దుర్మార్గత విషయమే జాగ్రత్త, సద్దుకయ్యుల యొక్క దుష్టత్వం విషయమే జాగ్రత్త. ఎక్కడుంది ఈ మాట చూద్దాం. మత్తయి సువార్త 16:6 ముగిస్తాను, కంగారు పడకండి, ముగిస్తాను త్వరగా. మత్తయి సువార్త 6:6. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడండి. సద్దుకయ్యులు పులిసిన పిండి కోసం కూడా ఏం పడాలంట? జాగ్రత్త పడాలంట. ఎవరు ఈ సద్దుకయ్యులు? ఏంటి ఈ సద్దుకయ్యుల యొక్క పులిసిన పిండికి దేనికి సూచనగా ఉందని మళ్ళీ జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, ఎవరు ఈ సద్దుకయ్యులు అంటే సాదోకు అనే ప్రధాన యాజకుడు నుండి వచ్చిన వంశం అంటే వీళ్ళు. ఎవరు? పాత నిబంధనలో యాజకులు ఉండేవాళ్ళు కదా, అందులో ప్రధాన యాజకుడు ఒక ఆయన ఉండేవాడు సాదోకు. ఆ సాదోకు వంశానికి సంబంధించిన వారే ఎవరు? సద్దుకయ్యులు అంట. యేసుక్రీస్తు కాలంలో ఈ సద్దుకయ్యులు సన్నిహేద్రిన్ అనే సభలో పెద్దలుగా ఉండేవాళ్ళు అంట. ఏ సభలోని? సన్నిహేద్రిన్ సభ. సన్నిహేద్రిన్ సభ కోసం చెప్పాను ఎక్కడ? మా లైన్లో చెప్పాను. అరిమతి యేసోపు ఏ సభకు సంబంధించినాడు? సన్నిహేద్రిన్ సభకు సంబంధించినాడు. ఈ సన్నిహేద్రిన్ సభలో 70 మంది ఉంటారు, 71 మంది ఉంటారు. ఈ 71 మందిలో సద్దుకయ్యులు కూడా కొంతమంది ఉండేవాళ్ళంట. సద్దుకయ్యులు కూడా కొంతమంది ఉండేవాళ్ళంట. సన్నిహేద్రిన్ సభ హైకోర్టు లాంటిది. ఏ కోర్టు? హైకోర్టు లాంటిది. హైకోర్టు. అలా హైకోర్టులో న్యాయాలు తీర్చే తీర్పులు తీర్చే బ్యాచ్లో ఈ సద్దుకయ్యులు కూడా కొంతమంది ఉండేవాళ్ళంట. వీరు ఎక్కువగా దేనికోసం ప్రయాసపడేవాళ్ళు అంటే, ఈ సద్దుకయ్యులు ఎక్కువగా దేనికోసం ఆలోచిస్తుంటారంటే, దేనికోసం పాకులాడుతుంటారంటే రాజకీయ పదవుల కోసం ఆశపడుతూ ఉంటారండి. ఎక్కువ వీళ్ళ మైండ్ ఎక్కువగా మనవాడికి ఏ పదవి వస్తుంది, మనం ఏ పదవి కొట్టాలి, పదవుల మీద ఎక్కువ పిచ్చి ఉంటుందండి వీళ్ళకి. రెండోది అధికారం కోసం ఎక్కువగా వెంపర్లాడుతుంటారంట వీళ్ళు. ఇంకా డబ్బు బాగా సంపాదించాలని ప్లాన్ అంటే వీళ్ళది. ఈ సద్దుకయ్యులు దేనికోసం ప్రయాసపడతారంటే పదవుల కోసం పాకులాడతారంట, అధికారం కోసం పాకులాడతారంట, నెక్స్ట్ డబ్బు సంపాదించడం కోసం పాకులాడతారంట. మీకు విషయం చెప్తున్నాను. యేసుక్రీస్తుని చంపేశారు కదా యూదులు చంపేశారు కదా. అలా చంపేయడంలో ఈ సన్నిహేద్రిన్ సభకు సంబంధించిన ఈ 70 మంది ప్లాన్ వేశారు. 70 మంది దగ్గరికి తీసుకెళ్లారు తీర్పు. ఈ 70 మంది ఏం చేశారు? తప్పు 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 అని యేసు మీద ఏమేశారు? నిందలేశారు. ఈ 71 మందిలో ఎవరున్నారంటే సద్దుకయ్యులు ఉన్నారు. సద్దుకయ్యులు యేసుని చంపేయడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, యేసు ఏం చేశాడు చెప్పనా? యేసు ఏం చేశాడంటే, దేవాలయంలో ఒక రోజు ఏం చేశాడు? వ్యాపారం జరుగుతుంటే కొరడా తీసి కొట్టాడు. దేవాలయంలో వ్యాపారం ఎవరిదనుకుంటున్నారు? ఈ సద్దుకయ్యులదే. దేవాలయంలో బిజినెస్ పని ఇదే. కొబ్బరికాయలు అమ్మడం, నూనె అమ్మడం, గొర్రెలు అమ్మడం, మేకలు అమ్మడం, పక్క దేశం నుంచి ఎవరన్నా వస్తే డబ్బులు మార్చడం, మంచి బిజినెస్ సద్దుకయ్యుల బిజినెస్. ఆ బిజినెస్ మీద దెబ్బ కొడిసాడు యేసు. మీకు అర్థమవుతలేదో? వీళ్ళకి బాగా డబ్బు వచ్చి ఆ బిజినెస్ మీద దెబ్బ కొడిసాడు. వ్యాపారం జరగడానికి కుదరదు అన్నాడు, కొరడా పెట్టుకున్నాడు. దాని బల్లలో గిల్ల మొత్తం ఏం చేశాడు? తిరగొడిశాడు. అప్పుడు ఎక్కింది కోపం, మా వ్యాపారాలు దెబ్బ కొడతావా? వీళ్ళకి ఇంకా అధికార పిచ్చి ఉంది కదా, ప్రజలందరూ యేసుని వెంబడి చేస్తున్నారు. మమ్మల్ని ఎవడు వెంబడించట్లేదు, అందరూ యేసుని వెంబడి చేస్తున్నారు. మన పదవి పోయేటట్టు ఉందటి, మన అధికారం పోయేటట్టు ఉందటి, ఎలాగైనా యేసుని ఏం చేయాలి? చంపేద్దాం ప్లాన్ వేసారు వీళ్ళు. యేసుని చంపేద్దాం ప్లాన్ వేశారు. అంటే ఈ సద్దుకయ్యుల యొక్క పులిసిన పిండి దేనికి సూచన అంటే ధనాపేక్షకు సూచన. ధనం పిచ్చిలకి. వాళ్ళు ధనం మీద ఎప్పుడైతే దెబ్బ కొట్టాడో యేసుని చంపేద్దాం ఏం చేశారు వీళ్ళు? ప్లాన్ వేశారు. అంటే సద్దుకయ్యుల యొక్క దుర్మార్గత దుష్టత్వం దేనికి సూచన అంటే ధనాపేక్షకు సూచన. దేనికి సూచన? ధనాపేక్షకు సూచన. పరిసయ్యులు పులిసిన పిండి దేనికి సూచన? వేషధారణకు సూచన. హేరోదు పులిసిన పిండి దేనికి సూచన? వ్యభిచారానికి సూచన. సద్దుకయ్యులకు పులిసిన పిండి దేనికి సూచన? ధనాపేక్షకు సూచన. దేవుని పిల్లలమైన మనం ధనాపేక్ష లేకుండా ఉండాలి. వాళ్ళకి ఆ పిచ్చి ఉంది, ఆ పిచ్చి మనకు ఉండకూడదు. ధనాపేక్ష ఉండకూడదు మనకు. అలాంటి ధనం సంపాదించకూడదండి అనకండి, ధనం సంపాదించండి. మీరు ఎంత ధనాన్నైనా సంపాదించండి, ఎంత ధనం కలిగినా ఉండండి, కానీ ధనాపేక్ష కలిగి ఉండడమే పాపం. ధనాపేక్ష అంటే ఏంటి? పిసనారితనం. డబ్బులు సంపాదించడం పాపం కాదు, డబ్బులు వెనకేసుకోవడం పాపం కాదు, ఇల్లులు కొనడం పాపం కాదు, స్థలాలు కొనడం పాపం కాదు. డబ్బులు సంపాదించండి, దేవుని పనిలో వాడండి, మీ పిల్లల కోసం వాడుకోండి. కానీ పిసనారితనం అన్నది చాలా ప్రమాదం. సద్దుకయ్యుల యొక్క పులిసిన పిండి దేనికి సూచనగా మనకు కనబడుతుంది? దాని పేరు ఏంటి అని మనం ఆలోచిస్తున్నప్పుడు వారికి వస్తు ప్రీతి ఉందంట, పదవి పిచ్చి ఉందంట, డబ్బు పిచ్చి ఉందంట.
వీటి కోసం ఎక్కువగా ప్రయాసపడుతుండేవాళ్ళంట. కానీ దేవుని పిల్లలమైన మనం మాత్రం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు ధనాపేక్ష ఉండకూడదు. ఏముండకూడదు? ధనాపేక్ష ఉండకూడదు. అది కూడా చాలా ప్రమాదం. అందుకే పౌలు కొలస్సీలకు పత్రిక రాస్తూ, నానా ఒకవేళ మీకు ధనాపేక్ష ఉంటే, ఈ డబ్బు పిచ్చి ఉంటే, ఈ పిస్తనార్థనం ఉంటే అర్జెంట్గా ఏం చేయమన్నాడు? చంపేయండి. చూడండి ఒకసారి చూస్తారా? కొలస్సీ పత్రిక ముగిస్తాను. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవాలను అనగా జారత్వం, అపవిత్రత, కామాతృత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్షను ఏం చేయండి? ఈ పిసనాతనాన్ని చంపేయండిరా బాబు. చంపబోతే అది నిన్ను చంపేద్ది. ఇప్పుడు ఇలా ఉన్నామండి, సడన్ గా పాము వచ్చిందండి, ఏం చేయాలి ఇప్పుడు? చంపబోతే అది మనల్ని చంపేద్ది. ధనాపేక్ష కూడా అదే. ధనాపేక్షను ఏం చేయాలి? మనం చంపేయాలి. ఆ పిసనార్థనం అనేది అంత మంచిది కాదు. అది కుటుంబాల్లో పాడు చేద్ది, సంఘాలు కూడా పాడు చేద్దండి. నిజం. సంఘాల్లో కూడా కొంతమంది పిసనాలు ఉంటారు. ఆడి గోలెడి చెప్పనా? అందరూ ఇస్తున్నారు కనుక నేను ఇవ్వాల్సి వస్తుందని బాధాడిది. అందుకని ఎవరిని ఎవడీడు? మీకు అర్థమవుతుంది లేదు. ఇచ్చివాడు కూడా ఎవడీడాడు. ఎందుకని? ఆడి ఇవ్వాల్సి వస్తుందని. ఎక్కువ గొడవలకు ఆడే కారణం, పిసనారోడే కారణం. ఎక్కువ గొడవలు పెడతాడంట. సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం వాడి ఆ పిసనారోడు ఏం చేస్తాడో చెప్తున్నాడు అక్కడ. పిసనారోడు అంటే ఏం చేస్తాడు? ఎక్కడ వాక్యం మీకు ఐడియా ఉందా? పిసనారోడు ఏం చేస్తాడు? 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం, సామెత 25 వచనం. 48 నిమిషాలు అయింది, కంగారు పడకండి. టైం ఎంత అయింది? నేను వాక్యం 48 నిమిషాలు అయింది. ఇంకా 12 నిమిషాలు ఉంది. కంగారు అసలు పడుతుంది, నేను ముగిస్తాను. ఎక్కువ ఆసనుడు ఏం చేస్తాడంట? పేరాస కలిగిన అంటే ఎక్కువ ఆసనుడు అంట గొడవలు కలహం అంటే ఏంటి? గొడవలు పెడతాడు వీడు. వాళ్ళకి చెప్తాడు, వీళ్ళకి చెప్తాడు. ఆడే వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, వీడి చెప్తాడు, వీడి దగ్గరికి చాలా చెప్తాడు. మీకు తెలుసా అంటాడు, నాగేశ్వరరావు ఇలా అన్నాడు అంటాడు. మా అత్తగారికి వస్తాడు, తెలుసా నాగేశ్వరరావు ఇలా అన్నాడు అంటాడు. మీకు అర్థమవుతుంది లేదు? ఆ పిసనారోడు చాలా ప్రమాదం. అందుకే అన్నాడు, ఆ పిసనాతనాన్ని మీరు ఏం చేయండి? చెప్పేయండి. మీరు చంపకపోతే అది మిమ్మల్ని చెప్పేది. మీరు చెప్తే చచ్చారు. అనేకులు పాడు చేస్తాడు, అనేకులు గొడవలు పెడతాడు, అనేకులు విడగొడతాడు. కనుక మనకేముండకూడదు? ధనాపేక్ష ఉండకూడదు. అలా అని మళ్ళీ అనుకోండి, డబ్బులు సంపాదించండి, కష్టపడండి, సంపాదించండి, బ్యాంకులు వేసుకోండి, మీ ఇష్టం. కానీ దాని మీదే పిచ్చిగా ఉండకండి. అది నేను చెప్పింది మీకు. ఏటకెళ్ళి 1,00,000 వచ్చింది, వేసుకో బ్యాంకులోనే. బ్యాంకులు వేసుకో. 2 లక్షలు వచ్చింది, బ్యాంకులు వేసుకో. తప్పు లేదు. అదే పిచ్చి మీద ఉన్నావు అనుకో, రైతులు బతకనివి నువ్వు భార్యని బతకనివి నువ్వు. నిజం అండి. అదే పిచ్చుకుంటే ఏం చేస్తాడు? ఆడి ప్రార్థన కూడా రాడాడు మరి. అంతే కదా మరి. మనకు జాగ్రత్త. ధనాపేక్ష ఉండకూడదు. దేవుని పిల్లలమైన మనకు ధనాపేక్ష ఉండకూడదు. సద్దుకేలు కొందదే ధనాపేక్ష ఉంది అంటాడు దేవుడు. నేను సద్దుకేలైన పులిసిన పిండి కోసం మీరు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. పౌలు తిమోతితో చెప్తున్నాడు, తిమోతి మీ సంఘాన్ని చెప్పోయా. తిమోతి సంఘం ఏ సంఘం? తిమోతి సంఘం పేరు చెప్ప ఎవరన్నా, మీకు గిఫ్ట్ ఇవ్వబడుతుంది. తిమోతి యొక్క సంఘం పేరు ఎఫెసీ సంఘం. ఎఫెసీ సంఘస్థులకు ఉత్తరం రాస్తూ, నువ్వు ఆ సంఘాన్ని పాస్టర్ కదా తిమోతి, ఆ సంఘాన్ని చెప్పవా, మీ సంఘస్థుల పరిస్థితి ఏం బాలేదు. ఏం చెప్పమంటాడు చూడండి. ఏం చెప్పండి? తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, 6వ అధ్యాయం 9వ వచనం. ధనవంతులగుటకు అపేక్షించేవాడు శోధనలో పడిపోతాడంట. ఎక్కువ డబ్బు సంపాదించాలని ఈ పిచ్చినోడంట శోధనలో పడతాడంట, ఊరిలో పడతాడంట, అవివేకయుక్తమైన హానికరములైన అనేక దురాశల్లో పడతాడంట. తెలియకుండా పడతాడంట. ఉన్న డబ్బుని డబల్ చేయాలని 5 రూపాయల వడ్డీకి 10 రూపాయల వడ్డీకి ఇస్తే ఎగ్గొడుతున్నారు ఈరోజు. ఏంటి వచ్చేది పక్కన పెట్టి ఉన్నది పోయే ఏ పిచ్చుండ. చాలా మంది అసలు కూడా పెట్టలేదు తెలుసా మీకు? ఏమండి, వడ్డీలకి ఇస్తున్నారు కదా, వడ్డీలకి ఇస్తే ఏమవుతుందరా? మాట్లాడరేటారా? అసలు లాసు. మీకు ఆశ్చర్యం చెప్తే పోతే పోయింది. ఇప్పుడు తెగొట్టాడు. ఇక్కడ మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన, నా కాడికి వచ్చాడు. ఏంటన్నా తమ్ముడు డబ్బులు వాడు ఇచ్చాను, ఆడు ఎగ్గొట్టాడు. ఎగ్గొడితే పోతే పోనీ అన్న, కేసు పెట్టాడు. అయితే అప్పుడు నా మీద అంటున్నాడు. మీకు అర్థం, నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. డబ్బులు పోయా, ఉన్నవి పోయా, అసలు పోయా, తిరిగి కేసు స్టేషన్ రమ్మంటాడు అండి. నేను అనుకున్న మనసు నీకు తీరాలి సరదా. 10 రూపాయలు వడ్డీయా?
అండి నెలకు కాదు మళ్ళీని. ఓరి ఎంత దుర్మార్గం అండి, ఎంత అన్యాయం అండి, ఇదేం పిచ్చండి బాబు. డబ్బులు కూడా ఇంట్లోకి స్పీడ్గా రాకూడదరా, స్పీడ్గా వస్తే స్పీడ్గా పోతాయి. డబ్బులు స్లోగా రావాలి, డబ్బులు స్లోగా రావాలి, డబ్బులు స్లోగా రావాలి. ఈ కష్టానికి తగ్గ డబ్బులు రావాలి. ఆడ మోసం చేస్తాను, ఈడు మోసం చేస్తాను, ఆడి దగ్గర చేస్తాను, ఈడి తగ్గ ఆడి దగ్గర నువ్వు లాగేసుకుంటే ఆడి దగ్గర అన్యాయంగా ఆడి ఏడుస్తాడు కదా, ఆడి ఏడితే నీకు ఎలా చేయమవుతుంది? నీ భార్య బిడ్డలు తిన్నా అది మంట పడతారా? న్యాయం లేదా? అంత అన్యాయమా? అంత అన్యాయమా? అదే చెప్తున్నాడు, అదే చెప్తున్నాడు తిమోతి, మీ సంఘాన్ని చెప్పబోయే బాబు, మీ సంఘం కూడా ఎలా ఉంది? ఏమంట ఏంటంట ఏమంట ఏమంట 9వ వచనం, ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలో పడతారు, ఊరిలో పడతాడు. రమ్మి ఉంది, రమ్మి. ఈ రమ్మి ఏదో వచ్చింది, రమ్మి గేమ్ వచ్చింది కదా, కాయ రాజా కాయ, 1000కి 10,000 అంట. లక్షలు పోగొడుకున్నారండి, ఏం చేయలేదు, చివరికి ఊరు పెట్టి చచ్చారండి. ఉన్న డబ్బులతో ఎక్కువ డబ్బు సంపాదించాలని అప్పులు చేసేసాడు తీర్చలేక. కొంతమంది ఊరే ఊరేసి వెళ్ళిపోయారు, మరి కొంతమంది ఊరేసి చచ్చిపోయారండి. అదే చెప్తున్నాడు, ఊరి పడుతుంది, ఊరేసుకోవాల్సి వస్తుంది. అదే చెప్తున్నాడు, అదే చెప్తున్నాడు, అదే చెప్తున్నాడు, అదే చెప్తున్నాడు, అదే చెప్తున్నాడు. అవివేకయుక్తమైన హానికరములైన అనేక దురాశల్లో పడిదురు, అట్టివి మనుషులను నష్టములోను నాశనము ముంచి వేస్తాయి. నువ్వు డబ్బులో మునిగిపోతావు అనుకుంటున్నావు, కాదు కాదు, ఆ డబ్బే నేను ఏం చేస్తుంది, ముంచేస్తుంది, పోతావు పోతావు. చెప్తున్నాడు 10వ వచనం, ఎందుకనగా ఎందుకు ఎందుకు ఎక్కువగా డబ్బు సంపాదించాలి, ఎక్కువ త్వరగా ధనవంతులు అయిపోవాలని మీరు ఎందుకు ఉండకూడదంటే, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే ఇస్కరేదు యోధ యేసుని 37 ఏళ్ళకి అమ్మాడు, చివరికి ఏమాడు, ఊరెట్టుకు చచ్చాడు. గెహాజీ గెహాజీ ఏమాడు, కుష్టి తెచ్చుకున్నాడు. ఏమండి, కుష్టి తెచ్చుకున్నాడు కదా. డబ్బుతో పాటు ఏమొచ్చింది గెహాజీ ఇంటికి? జబ్బు. డబ్బు భలే జబ్బు అంటారు కదా, డబ్బు భలే జబ్బు అంటారు కదా. ఈ డబ్బు ఏం తీసుకొచ్చింది? కుష్టి. వద్దండి 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 వద్దండి, ధనాపేక్ష వద్దు, అదంత మంచిది కాదు. ఈరోజు ఇస్కర యోధ కోసం మనం మాట్లాడుకుంటున్నామండి. ఇస్కర యోధకు ఏదండి బాబు, యేసుక్రీస్తు వారు పరిచయం చేస్తున్నప్పుడు 12 మనుషులు వెనకాల ఉంటున్నప్పుడు డబ్బు సెంచి యోధాకి ఇచ్చాడు. ఆ డబ్బు సెంచులో కనమెత్తున్నాడంట. అవి సరిపోక ఏసిన అమ్మేసాడంట. ఏమైపోయి త్వరగా ఏమైపోవాలని, త్వరగా ధనవంతులు అయిపోవాలనుకున్నాడు, ఏసిన అమ్మేశాడు, చివరి ఊరు పెట్టుకొని చచ్చాడు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. అందుకే వేసి అంటున్నాడు, నాయన సద్దుకేయులనే పులిసిన పిండి కోసం మీరు ఎలా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. సద్దుకేయుల యొక్క పులిసిన పిండి దేనికి సూచన? ధనాపేక్షకు సూచన. కనుక ధనాపేక్ష విషయంలో మీరు ఎలా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వరకు 3 విషయాలు చెప్పాను. ఒకటి, పరిసేలు పులిపిండి, వేషధారణ. ఏ రోజు పులిపిండి, వ్యభిచారం. సద్దుకేయుల పులిసిన పిండి, ధనాపేక్ష. వీటి విషయంలో మనం ఎలా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది అనుకుంటారు ఏమందలండి అనుకుంటారు, ఏమందనుకుంటారు. చాలా ప్రమాదం అండి ఈ పులిసిన పిండి అన్నది, చాలా చాలా డేంజర్. ధనాపేక్ష కానీ, లేదా వ్యభిచారం కానీ, ఇంకా వేషధారణ, చాలా డేంజర్ ఇది, చాలా డేంజర్. ఎంత డేంజరో చెప్తున్నాడండి. చాలా మంది అనుకుంటారు మాకు డబ్బు పిచ్చి ఉందా కానీ అంత లేదండి, మాకు కొంచెం వ్యభిచార లక్షణం ఉందా అంత లేదండి, మేము కొంచెం వేషవేత్తం కానీ అంత లేదండి అని అనుకుంటారు. చిన్నది ఉందేమనుకుంటారు. చిన్న కూడా ప్రమాదమే. ఏమండి, చిన్న కూడా ప్రమాదమే. పులిసిన పిండి కొంచెమే ఏమవుతుంది, ఉన్నదంతా ఏమైపోతారా, కొంచెమే పాడైపోద్ది. మీకు మీరు కొంచెమే ఉందండి, కొంచెమే ప్రమాదం. ఎక్కువ ఉంటే ప్రమాదమే. చాలా కొంచెమే ఉందండి మాకేం కాదనుకుంటారు, కొంచెం ఉన్న కూడా ప్రమాదమే. చూడండి ఏమంటున్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఇంకా 5 నిమిషాలు ఉంది, 1 గంటకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5-6 ముగిస్తాను. మీరు అతిశయపడ్డం మంచిది కాదు. మాకు కొంచెమే ఉంది, మాకు పెద్ద ఏమీ లేదు, పాస్టర్ గారు చెప్పినంత లేదు మాకు, పాస్టర్ గారు చెప్పినంత ధనాపేక్ష లేదు మాకు, పాస్టర్ గారు చెప్పేంత వ్యభిచారం మాకు లేదు, పాస్టర్ గారు చెప్పేంత మేము నటించట్లేదు, కొంచెమే ఉంది అనుకుంటున్నారేమో. అదే చెప్తున్నాడు, మీరు అతిశయపడద్దు, అతిశయపడడం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను మొద్దంతా పాడు చేయద్దు. నీకు ఇప్పుడు కొంచెం ఉంది, ఆ కొంచెం ఏం చేస్తుంది నేను, అది భలే ఉందరా, ఎంత చదవరా, నాకు చదవరా. పులిసిన పిండి కొంచెమైనను మొద్దంతయు పులి చేయరని మీరు ఎరగల, మీకు తెలుసు కదా. కొంచెమే, అదేం చేస్తుంది తర్వాత, ఏం చేస్తుంది, మొత్తాన్ని పాడు చేసేస్తుంది. అంటే వేషధారణ కొంచెం ఉన్నా కూడా మీరు ఏం చేయొద్దు, సహించొద్దు. ధనాపేక్ష కొంచెం ఉన్న ఏం చేయొద్దు, సహించొద్దు. వ్యభిచారం కొంచెం ఉన్న ఏం చేయొద్దు, దాన్ని మీరు సహించొద్దు, ఖండించాలి. ఏంటి, మొక్కగా ఉన్నప్పుడే మనం దాన్ని వంచలేదు అనుకోండి, మొక్కగా ఉన్నప్పుడు దాన్ని సెట్ చేయలేదు అనుకోండి, చెట్టు అయిపోయింది, ఎవడేం చేయగలడు, ఎవడేం చేయలేడు. కనుక ప్రారంభంలోనే మనం ఏం చేయాలి, ఆ లక్షణాన్ని తీసేయాలి. ముదిరిపోతే నేను ఎవడో మార్చలేడు.
ముదిరిపోతే నేను ఎవడో మార్చలేడు. ముదిరిపోతే నువ్వు మారవు కనుక ప్రారంభంలోనే ఇలాంటి ఆలోచన ఒకవేళ ఉంటే అర్జెంటుగా ఈ ఆలోచనలు తీసేయి. లేకపోతే ఈ ఆలోచనలు పెద్దవైపోతాయి. ఓ రోజు నేను ఖచ్చితంగా ఏం చేస్తాయి? చంపేస్తాయి. చంపేస్తాయి. అండ్ ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉండడం కూడా సంఘానికి మంచిది కాదు. సంఘంలో ఉండడం కూడా మంచిది కాదు. బైబిల్ ఏం చెప్తుందో చూస్తారా ఇలాంటి వాళ్ళ కోసం? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. మీలో జారత్వం కలదని వదంత కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. అట్టి జారత్వం అన్ని జనులలో జరగదు. ఇట్లండి మీరు ఒప్పంగుచున్నారా కానీ మీరు ఎంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు. సంఘంలో ఎవడన్నా వ్యభిచారం చేస్తే ఏం చేయమంటారు? సంఘంలో నుంచి అండి వారు ఎవడను సంఘం రావదనాలంట. మీకు అర్థమవుతుంది లేదా? ఇలా చేసేవాడిని ఏం చేయాలంట? సంఘంలో నుంచి వెలివేసేయాలంట. వెలివేసేయాలంట. నేను ఇంకా విషయం చెప్తాను. ఇక్కడ వ్యభిచారం కోసం చెప్తున్నాడు. ఇక్కడ వ్యభిచారం చేసినప్పుడు తోలిమంటున్నాడు కదా. ఇంకా కొంచెం కిందకు వద్దాం. 11 వచ్చిన చోట 11 వచ్చిన కొన్ని పేర్లు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనా సరే సంఘానికి వస్తున్నాడా? వాడు ఎవడైనా సరే జాగ్రత్త అంటే వ్యభిచారం చేసేవాడు కానీ, లోబి పిసనార్తనవాడు కానీ, విగ్రహారాధన అంటే దేవుడిని కాదని పూజలు పురస్కారాలు తాయితులు కట్టుకునేవాడు కానీ, ఇంటికి బాగా తిడతారు కదా వాళ్ళు వేసేటప్పుడు, భార్యని పిల్లలు తిడతారే ఇలా తిట్టుబోతులు కానీ, తాగుబోతులు కానీ, దోచుకునేవాడు కానీ అయ్యి ఉన్నాయి ఎడలా అట్టి వాడితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదు అని మీకు రాయిచున్నాను. 12 వచ్చిన 13 వచ్చిన చెప్పలేను. మీరు లోపట వారికి తీర్పు తీర్చేవారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయండి. ఇప్పుడు సంఘంలో నుంచి ఎవరైనా బయట చూసేయమన్నాడు? నా కోసం చెప్పరా? సంఘంలో నుంచి ఎవరైనా బయట చూసేయాలంట? వ్యభిచారం చేసేవాళ్ళంట, పిసనార్తన వాళ్ళంట, విగ్రహారం చేసేవాళ్ళంట, తిట్టుబోతంట, తాగుబోతంట, తిరిగిపోతంట, దోచుకునేవాడు. ఏంటి ఇలాంటి వాళ్ళందరూ సంఘంలో బయట కట్టేయాలంట. ఏమండి మత్తయ్య గారు అక్కడ కూర్చొని ఇలాంటి బ్యాచ్ అంతా సంఘంలో తోలేయాలం అనుకోండి, సంఘంలో ఒకడు ఉండడు. నా పదం మీకు అర్థమవుతలేదు. ఏ సంఘంలో ఎవడు ఉండడు తోలితే. ఎందుకని? అన్ని సంఘాల్లో గుంపులో గోవిందా ఏమనలేం. నేను చాలాసార్లు చెప్పాను, నువ్వు సరిగ్గా బతకదు మానే ప్రార్థనకి. నువ్వు కాకపోతే ఇంకోటి వస్తాడు మా సంఘానికి. నువ్వు ఎలా బతక, నీ వల్ల చెడపేరు నాకు వచ్చి సంఘానికి వచ్చి క్రీస్తుకి వచ్చే కంటే నువ్వు మానేడే బెస్ట్. అదేంటండి పాస్టర్ గారు సంఘాన్ని పోగేసుకోవాలి కానీ పంపించేస్తాం. ఎందుకు పంపించమని బైబిల్ చెప్తుంది, నేను కాదు. ఏమండి మంచిది కొద్దిగున్న చాలరా చెప్తా. ఎంత ఉంటే ఎందుకు వెలేమని నేను చెప్పట్లేదు. అలాంటి తోలేని నేను చెప్పట్లేదు. ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. ఆయన ఇలాంటి వాళ్ళ విషయమే జాగ్రత్త. ఇలాంటి వాళ్ళు నువ్వు తోలిగిపోతే వీడు ఇంకో వాళ్ళు ఏం చెప్తాడు? సంఘంలో మంచోడిని పాడు చేస్తాడు. అంటే మంచోడు పాడవకుండా ఉండాలంటే చెడ్డోడు ఏం చేయాలి? మాట్లాడంటారు. నాతో మాట్లాడంటారా? మంచోడు పాడవకుండా ఉండాలంటే చెడ్డోడిని అంటే దేవుడి మాటలు రాయించడంలో ఆయన ఎలాగన్నా బయటికి తోసేయాలని కాదు, ఈ మాటల ద్వారా హెచ్చరించి వాడిని ఏం చేయాలని నా ఉద్దేశం కూడా ఏంటి చెప్పనా? ఈ మాటలు చెప్పైనా సరే దేవుడు మన విషయంలో ఒప్పుకోవట్లేదు, మనం మారకపోతే బాగోదు, ఇప్పుడైనా మారాలి అని మీరు అనుకోవాలని మాటలు చెప్తున్నాను తప్ప మిమ్మల్ని నిజంగా బయటకు తోసి నా ఉద్దేశం కాదు. అయినా అలా బతుకుతామంటావా? మానేడి మంచిది అంటున్నాను. మళ్ళీ చెప్తాను, మానేడి మంచిది. నీ వల్ల దేవుని నామానికి ఏం రాకూడదు, అవమానం రాకూడదు అంటాడు. మిమ్మల్ని బట్టియే కదా, ఇంకో నిమిషం ఉంది కంగారు పడకండి, మిమ్మల్ని బట్టియే కదా అన్ని జనుల మధ్య నా నామం అంటే దేవుని నామం దూషించబడకుండా ఉండాలంటే మనలో ఉన్న ఈ పులిసిన పిండిని ఏం చేయాలి? తీసేయాలి. ఏంటంటే పులిసిన పిండిలు వేషధారణ అనే పులిసిన పిండి తీసేయాలి. వ్యభిచారం అనే పులిసిన పిండిని మనలో నుంచి తీసేయాలి. ధనాపేక్ష అనే పులిసిన పిండిని తీసేయాలి. తిట్టుబోతు అనే పులిసిన పిండి మనలో తీసేయాలి. తాగుబోతు అనే పులిసిన పిండి మనలో తీసేయాలి. దోచుకునే ఆ పులిసిన పిండి మనలో నుంచి తీసేయాలి. ఆ పులిసిన పిండిని తీసేసుకుంటేనే నువ్వు బాగుంటావు. ఆ పులిసిన పిండిని తీసేసుకుంటేనే సంఘం బాగుంటది. ఆ పులిసిన పిండిని తీసేసుకుంటేనే దేవుని నామానికి ఏమొస్తుంది? పరలోకం వస్తుంది. ఈ మాటలు విన్న మనం మారదాం, దేవుని యొక్క ఉద్దేశాన్ని జరిగిద్దాం, మారదాం, మార్చుకుందాం, జాగ్రత్త పడదాం, ఎలాగైనా పరలోకం చేరే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మాతో ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపల దేవ, నాయన తండ్రి, నేను పిల్లలు నీ మాటలు తెలియజేసాను తండ్రి. నేను వారిని ఏదో అనడం నా ఉద్దేశం కాదు, మరి ఎలాగైనా మారాలి, ఎలాగైనా ఉన్నతంగా బ్రతకాలి, మీరు మెచ్చుకునేలా, మీరు ఇష్టపడేలా వారు బ్రతకాలనేది నా ఆశ, నా కోరిక తండ్రి. నన్ను ఇన్ని మాటలు చెప్పిన ఒకవేళ నాలో ఈ చెత్త ఉందేమో దేవా తీసేయండి. ఆ చెత్తను తీసుకొని బ్రతకడానికి సహాయం చేయండి. వచ్చిన బిడ్డలు కూడా తండ్రి వారిలో నా చెత్తను తీసుకొని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా నీ ఎదుట నిలబడగలిగే భాగ్యం దయచేయండి. నాన్న ఈ నా మాటలతో ఎవరు మనసుని ఒకళ్ళు నొప్పించడం క్షమించండి. వారు నొచ్చుకోకుండా వారు తమను తామే బాగు చేసుకునే ఒక మంచి ఆలోచన వారిలో మీరు పుట్టించండి. తదుపరి నాన్న నీ కుమారుడు యొక్క బలిలోనికి నాన్న మీ చేతులు ఉంచడానికి ప్రయత్నం చేయబోతుండగా ఆ బలికి తగ్గట్లుగా మా బ్రతుకులు మలుచుకోవడానికి సహాయం చేయమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన
యేసుక్రీస్తు వారి పరిణామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్.